ఎన్నికల కమిషన్ తీరుపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం కాస్త కరుణతోనే వ్యవహరిస్తోంది. ఒక్క ఏపీ విషయంలో మాత్రం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదంతా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఈసీని ప్రభావితం చేస్తున్నారు, అందుకే ఈ పరిణామాలు నడుస్తూ ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే డీజీపీని బదిలీ చేశారు. కేవలం కూటమికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే డీజీపీని బదిలీ చేయించారు. సిఎస్ను కూడా బదిలీ చేయించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రధానంగా వైఎస్ఆర్ ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన ఈ పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈసీ కోడ్ రావడంతో ఆపేశారు. అనుమతి ఇవ్వాలి ఈ నిధుల మంజూరు కోసమని ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించని ఈసీ తాజాగా ఆ పథకాలకైతే నిధులు విడుదల చేయవద్దు ఎన్నికలు అయిపోయే వరకు అంటూ స్పష్టం చేసింది. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సజావుగా 5 ఏళ్ల పాటు నడుస్తున్న పథకాల్ని కోడ్ అడ్డు చెప్పి ఇప్పుడే ఆపుతున్నారంటే దీని వెనకాలంతా దురుద్దేశం ఉంది. ఈసీ కూడా కూటమి వైపు మొగ్గు చూపుతోంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. పక్కనే తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పథకాల అమలుకు, నిధుల విడుదలకు ఈసీ పదే అనుమతులు ఇస్తూనే ఉంది. గత నెల 23న తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చేసింది. అదే ఇన్పుట్ సబ్సిడీ ఏపీలో ఇద్దామంటే మాత్రం నిరాకరిస్తోంది. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి, అనుమానాస్పద వైఖరి అని చెప్తున్నారు. దాంతోపాటు రైతు బంధు నిధుల విడుదలకు కూడా సోమవారం తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఒక 2 రోజుల్లో నిధులు కూడా విడుదల కానున్నాయి. దీనికి కూడా అక్కడ ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థుల జీవితాలతో ముడిపడిన విద్యా దీవెన కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, చివరకు కరువు మండలాల్లో ఎంత పంట నష్టం జరిగింది అన్న దానిపై అంచనా వేయాలనుకుంటున్నాం, అందుకు అనుమతి ఇవ్వండి అన్నా కూడా ఈసీ ఏపీలో అంగీకరించలేదు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మొత్తం ఈసీ వైఖరి అంతా పక్క రాష్ట్రాల్లో ఒకలా ఉంది, ఏపీలో మాత్రమే మరోలా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీతో కలవడం వల్లే, కేంద్రంలో బీజేపీ అధికారం ఉండడం వల్లే ఈ మొత్తం కేంద్ర స్థాయిలో బీజేపీ ఈసీని కూడా ప్రభావితం చేస్తోంది. అందుకే ఏపీలో నిర్ణయాలన్నీ తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఉంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అయితే దీనికి జవాబు చెప్పాలి. తెలంగాణలో రైతుల ఇన్పుట్ సబ్సిడీ మంజూరుకి ఓకే చేసిన ఎన్నికల సంఘం ఏపీకి వచ్చేసరికి మాత్రం ఎందుకు అంగీకరించడం లేదు? అక్కడ రైతు బంధు నిధులకు ఓకే చెప్పారు, ఇక్కడ ఎందుకు చెప్పడం లేదు? కనీసం ఏపీలో పంట నష్టం అంచనాకు కూడా అనుమతి ఇవ్వకపోవడం మాత్రం ఈసీ వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడానికి, వాటిని నమ్మడానికి అవకాశం ఇస్తోంది. ఇప్పటికే పింఛన్ల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేయడం, వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడం, ఆ తర్వాత వృద్ధులంతా బ్యాంకుల వద్ద, రకరకాలుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే జరుగుతోంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఈసీ దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. పక్క రాష్ట్రాల్లో ఒకలా, ఇక్కడ ఒకలా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటోంది ఈసీ అన్న దానిపైన జవాబు ఇస్తే ప్రజల్లో కూడా అపోహలు దొరికే అవకాశం ఉంటుంది.